హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో అయితే వడియాల రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఇవి మార్కెట్ స్టైల్ వడియాలండి. చేసుకోవడం చాలా సింపుల్ అండి. అలానే స్టవ్ ఆన్ చేయకుండా గంజి కాచే పని కూడా అవసరం లేదండి. ఇందుకోసం అయితే మనకు సగ్గుబియ్యం ఉంటే చాలండి. అలానే మిగిలిపోయిన అన్నం ఉంటే చాలండి. చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్. ఇవాళ మన వీడియోలో అయితే సగ్గుబియ్యంతో మార్కెట్ స్టైల్ వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ముందుగా మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైనా కొలతకి కప్పు కానివ్వండి, గ్లాస్ కానివ్వండి తీసుకోవాలండి. ఇక నేనైతే ఇలా ఈ కప్పునైతే తీసుకున్నానండి, మెజర్మెంట్ కప్పునైతే. ఇందులో ఒక కప్పు దాకా సగ్గుబియ్యాన్ని అయితే కొలిచి తీసుకోవాలండి. లేదంటే మీకు ఎన్ని నచ్చినట్లయితే అన్ని తీసుకోవాలి. ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా నీళ్ళనైతే తీసుకోవాలండి. ఇలా 1కి 2 సార్లు వీటిని కడిగి ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు నీళ్ళని వేసి రాత్రంతా నానబెట్టుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర టైం లేదు అనుకున్నట్లయితే ఒక 2 గంటల సేపు అయితే కంపల్సరీ నానాలి సగ్గుబియ్యం వచ్చేసి. ఇలా నానిన సగ్గుబియ్యాన్ని అయితే ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసిన తర్వాత ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని అయితే తీసుకోవాలండి. ఇలా అన్నాన్ని తీసుకోవడం వల్ల మనం చేసే సగ్గుబియ్యానికి మంచి టేస్ట్ అలానే క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇలా అన్నాన్ని తీసుకున్న తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేసుకోవాలి. అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడైతే మీకు వీలైనంత మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా థిక్‌గా అయితే ఉండాలండి, గట్టిగా ఉండాలి. ఇలా మనకు వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకున్న తర్వాత మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత స్పూన్లతో నేను ఇక్కడ 3 బౌల్లలో అయితే కొద్దిగా అయితే వేసుకున్నానండి. నార్మల్‌గా అయితే ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయకూడదండి, పిల్లలు తినే పనైనట్లయితే. నేను కేవలం వీడియోలో కలర్‌ఫుల్ గా కనిపించడం కోసం అని మాత్రమే చూపిస్తున్నాను చూడండి. అస్సలు ఫుడ్ కలర్ యూజ్ చేయకున్నట్లుగా మీరు ఈ వడియాలను నేను చూపించిన విధంగా అయితే పెట్టేసుకోండి. పిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారండి. సేమ్ అచ్చం ఇవి షాప్ నుంచి తెచ్చిన కురుకురేలు లాగా అయితే ఉంటాయండి. ఫుడ్ కలర్ ఒక్కటి మాత్రం స్కిప్ చేసుకోవచ్చండి. ఇలా నేను ఇక్కడ గ్రీన్ కలర్ అలానే ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అయితే కలుపుకొని పైపింగ్ బ్యాగ్ లో లేదా పాల కవర్ లో అయితే వేసుకొని చిన్నగా హోల్ పెట్టి లాస్ట్ లో కవర్ చేసి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే వేసి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత ఇలా చిన్నగా వన్ లాగా పెట్టుకున్నట్లయితే పిల్లలకు చూడడానికి చిన్నగా ఉంటాయి, అలానే బాగా ఉంటాయండి. తినడానికి కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఒకే రకమైనటువంటి వడియాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా పెట్టినట్లయితే పిల్లలకు చాలా బాగా నచ్చుతుందండి. ఇలా అన్ని వడియాలను కూడా ఒక కవర్ మీద వేసుకోవాలండి. లేదు అన్నట్లయితే క్లాత్ పైన కూడా వేసుకోవచ్చు. ఇవి ఎలాగా కూడా ఉడకబెట్టలేదు కాబట్టి నేనైతే ఇక్కడ కవర్ పైన వేస్తున్నానండి. చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయని చెప్పేసి మీరు ఒకవేళ క్లాత్ పైన కూడా వేసేసుకోవచ్చండి. ఇలా మొత్తం అన్ని వడియాలను కూడా వేసేసి ఫ్యాన్ కింద ఒక రోజు నైట్ అంతా ఉంచినట్లయితే మనకు మార్నింగ్ కల్లా చక్కగా డ్రై అయిపోతాయండి. చాలా కరకరలాడుతూ అయితే వస్తాయండి. చూడండి, నేను ఇక్కడ మార్నింగ్ అయితే ఒక 2 గంటల సేపు లేదా ఒక గంట సేపు అయితే ఎండలో అయితే కంపల్సరిగా ఉంచుకోవాలండి. ఇలా ఉంచుకోవడం వల్ల మనకు సంవత్సరం అంతా కూడా ఈ వడియాలు నిల్వ ఉంటాయి. మరి మన ఛానల్లో ఇలాంటి వడియాల రెసిపీస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. ఒక్కసారి మీరు కూడా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది గంజి కాయడానికి అలానే వడియాలు చేయడానికి కూడా రాదండి. అలాంటి వాళ్ళకైతే చాలా ఉపయోగపడతాయండి ఈ మార్కెట్ స్టైల్ వడియాలు అయితే. తప్పకుండా ట్రై చేసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.